వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, త్రిపాల్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, వాట్సాప్లో మనం మన గర్ల్ ఫ్రెండ్ చాట్ కానీ మన బాయ్ ఫ్రెండ్ చాట్ లేదా ఇంకెవరైనా చాట్ అనేది మన పర్సనల్ చాట్ని మనం ఏ విధంగా హైడ్ చేయాలి. సో నేను ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అనేది చెప్పాను ఫ్రెండ్స్, చేయడం అనేది జరిగింది. అది చాలా రోజుల క్రితం చేయడం అనేది జరిగింది. అది జస్ట్ అటాచ్మెంట్లో ఇలా అది అటాచ్మెంట్ అనేది అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే హైడ్ ట్రిక్ అనేది ఇది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, జస్ట్ మీకు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది. సో వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మన ఛానల్ని మీలో ఎవరైనా మన ఇష్టం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను మన ఛానల్ నేమ్ అనేది మార్చేశాను ఫ్రెండ్స్. ఇంతకుముందు త్రిపాల్ తెలుగు అనేది ఉండేది, ఇప్పుడు త్రిపాల్ తెలుగు టెక్. అంటే ఇంతకుముందు త్రిపాల్ తెలుగు ఏమిటంటే సో అందులో టెక్ వీడియోస్ ఇస్తారా, వ్లాగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తారా అనేది మన సబ్స్క్రైబర్లకు ఇంకేమైనా రాజ్యంగా వచ్చే వాళ్ళకు తెలియదు. అందుకే త్రిపాల్ తెలుగు టెక్ అనేది నేను పెట్టడం అనేది జరిగింది సార్. ఇప్పుడైతే డైరెక్ట్గా మన వీడియోలకి అనేది వెళ్ళిపోయాం సార్. సింపుల్గా మీరు మీ మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్. ఇక్కడ సింపుల్గా ఇక్కడ సురేష్ అనే చాట్ని మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి అంటే దీన్ని ఏ విధంగా చేయాలి కనిపించకుండా మనం ఏ విధంగా చేయాలనేది ఫుల్ డీటెయిల్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సార్. సింపుల్గా మీరు దీని మీద లాంగ్గా ప్రెస్ చేసి ఇక్కడ చూసుకొచ్చిన ఇక్కడ మనకు పైన 3 డాట్ మీద మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్. డాట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాక్డ్ చాట్. సో ఈ లాక్డ్ చాట్ ఆప్షన్ అనేది చాలామందికి తెలిసే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో లాక్ చాట్ కదా మనకు తెలుసు అనేది చాలామంది అనుకుంటారు ఫ్రెండ్. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్, నేను చెప్తాను. సో మీరు లాక్ చాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద కంటిన్యూ మీద అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ చూస్తున్నాను. సో కంటిన్యూ మీద మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ స్క్రీన్ లాక్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, మీకు లాక్డ్ చాట్ అనేది ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ చూపిస్తాను. ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన మొబైల్ స్క్రీన్ లాక్ తెలిసి ఉండొచ్చు. సో మీరు సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే లాక్ చాట్ మీద మీరు ప్రెస్ చేసి మన స్క్రీన్ లాక్ అనేది తీసేసి మన పర్సనల్ చాట్ అనేది తీసేస్తారు. ఇప్పుడు ఈ లాక్డ్ చాట్ని అనేది మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి. సో నేను చెప్తాను ఫ్రెండ్, మీరు సింపుల్గా లాక్ చాట్ని అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పైన 3 డాట్ ఉన్నాయి కదా. ఈ 3 డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, ఇక్కడ హైడ్ లాక్డ్ చాట్ అనేది ఉంది కదా. సో ఒక నిమిషం ఫ్రెండ్, ఇక్కడ చూసుకోవచ్చు హైడ్ లాక్డ్ చాట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని అనేది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, క్రియేట్ సీక్రెట్ కోడ్ అంటే మనకు తెలిసిన కోడ్. అది మీకు ఏదైనా ఉండొచ్చు, కానీ మీకు తెలిసిన ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. నేను సింపుల్గా ఒక 2 ఎమోజీస్ అనేది ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్. ఇక్కడ చూసుకోవచ్చు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేసి మళ్ళీ అదే ఎమోజీని, సో నేను ఎమోజీ ఇస్తున్నాను ఫ్రెండ్. మీకు నచ్చిన పాస్వర్డ్ కానీ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్, అది మీకు గుర్తుండాలి. సో మీరు ఇచ్చేసిన తర్వాత దాని మీద అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్యాక్కి వచ్చేసింది ఫ్రెండ్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, మనకు లాక్డ్ చాట్. సో నేను ఎంత రీప్లేస్ చేసినా కూడా నాకు చూపించడం లేదు. ఇప్పుడు మనకి లాక్డ్ చాట్ ఇంకా మనకు పర్సనల్ చాట్ అనేది హైడ్ అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు మనం ఆ హైడ్ అయిన లాక్డ్ చాట్ని అనేది మనం ఏ విధంగా మనం చూడాలి. సింపుల్గా మీరు ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇందాక ఏదైతే ఇచ్చారో ఆ సీక్రెట్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్. నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, లాక్డ్ చాట్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్. అంటే హైడ్లో ఉన్న చాట్ అనేది ఓపెన్ అనేది అయిపోయింది. సో అది ఇలా ఫ్రెండ్స్ మీ పర్సనల్ చాట్ అనేది ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలి. ఇంకా స్క్రీన్ లాక్ కూడా అడగదు ఫ్రెండ్స్. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ తెలిసే అవకాశం కూడా లేదు. సో తెలుసుకున్నారు ఇంకా ఫ్రెండ్స్, వాట్సాప్లో ఏదైనా చాట్ని సీక్రెట్గా హెల్ప్ ఏ విధంగా చేయాలనేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోకు.